హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కాలపు ఒంటరితనం గురించి గుర్తు చేసుకుంటుంది కృష్ణప్రియ. బాల్కనీ నుంచి కిందికి చూస్తూ కృష్ణ కృష్ణ అని భర్త మురళీధర్ పిలుపుకు వాస్తవంలోకి వస్తుంది. ఏంటి కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? చాలాసేపటి నుండి పిలుస్తున్నాం. ఏమీ లేదు. ఏమైందండి? ముందు హాల్లోకి పద. ఇద్దరూ హాల్లోకి వస్తారు. అప్పటికే వారిద్దరి పిల్లలు అక్కడ ఉంటారు. ఇద్దరూ ప్రేమగా వచ్చి కృష్ణని అల్లుకుపోతారు. 5 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు. ఆ ప్రేమకి అప్రయత్నంగా జాలుజారిన కన్నీటి బొట్టు తుడుచుకొని, ఏంటి నాన్న, స్కూల్ నుంచి త్వరగా వచ్చేశారు? మీరు కూడా ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చారు. ముందు నీ సెంటిమెంట్ ఆపితే చెప్తాను. అబ్బా పోండి, ఎన్నిసార్లు చెప్పాను ప్రతిదానికి అతిగా స్పందించడం మంచిది కాదు అని. వాళ్ళు కేవలం నీ హక్కును చేరినందుకే కన్నీళ్ళా? కన్నీళ్లు కావు మరేంటి? ఆనంద బాష్పాలు. ఏవైనా సరే, పిల్లలకు గతం గురించి చెప్పాలని లేదు నాకు. నీ వల్ల ఆ పరిస్థితి వచ్చేట్టు ఉంది అంటాడు దగ్గరకొచ్చి మెల్లగా. కృష్ణ నవ్వుకొని, మీరేమైనా అనుకోండి, ఎవ్వరూ లేని నాకు ఇంత ప్రేమ దొరికితే ప్రతిక్షణం నా గుండె ఇలాగే స్పందిస్తుంది. ఆ ఆనందం మీకర్థం కాదు అంటుంది మరింత మెల్లగా చెవిలో. మురళీధర్ నిట్టూర్చి, సరే ఏదో ఒకటి చెయ్యి అంటాడు. సరే, ఇంతకీ ఏంటో చెప్పండి. ఏంటంటే, మనం అందరం కలిసి ఈ వేసవి సెలవులకు యూరప్ ట్రిప్ వెళ్తున్నాం అంటాడు మురళి. అది విని పిల్లలిద్దరూ వావ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైట్ అవుతారు. కృష్ణ కూడా అమ్మో అంత దూరమే అంటుంది ఆశ్చర్యంతో. అవును పిల్లలు, మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తే ఇలాంటి సర్ప్రైజ్లు చాలా ఇస్తాను. సో ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అంటాడు. పిల్లలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్ళి పోతారు. కృష్ణ వెళ్ళి రిమోట్తో టీవీ ఆన్ చేసి మురళికి ఇచ్చి, చూస్తూ ఉండండి, స్నాక్ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. స్నాక్స్ని బౌల్స్లో వేసి టీ పెడుతూ ఆలోచనలోకి జారుకుంటుంది. రామచంద్ర ఆశ్రమం, అందులో ఎందరో అనాథల్ని చేరదీసి ఆశ్రమిస్తున్నారు. ఆడపిల్లలకు వేరుగా, మగపిల్లలకు వేరుగా ఏర్పరిచిన హాస్టల్లో ఉంటూ దాని అనుబంధం సంస్థ. రామచంద్ర పబ్లిక్ స్కూల్లో ఫ్రీగా చదువుకుంటారు. ఇలా చదువుకుని ఒక స్థాయికి వెళ్ళిన వారంతా తప్పనిసరిగా వారి జీవితం 15% తిరిగి రామచంద్ర ఆశ్రమానికి విరాళంగా ఇవ్వాలి. దానికి బదులుగా వారి పిల్లలకు అదే స్కూల్లో చదువు ఫ్రీగా అందించబడుతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రణాళిక రూపొందించిన మహనీయుడు డాక్టర్ కేశవ. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని డాక్టర్ పట్టా సాధించారు. ఆ సమయంలోనే ఎంతోమంది అనాథలు, దిక్కులేని వారే సమాజంలోని దోపిడీకి, దుర్మార్గానికి బలైపోవడం చూశారు. అప్పుడు పుట్టిన ఆలోచన ముందు ఇద్దరికే ఆశ్రయం ఇవ్వడంతో మొదలైంది. అందరూ కలిసి 40 మందికి ఆశ్రయమిచ్చే స్థాయికి ఎదిగింది. వీరందరినీ చదివించడానికి అయ్యే ఖర్చును భరించడంతో పాటు మంచి విద్యను సమాజానికి అందించాలని పుట్టిన ఆలోచనే స్కూల్. అలా బయట వారు ఫీజును సహాయం రూపంలో ఆశ్రమానికి అందజేస్తూ చదువుకోవచ్చు. ఆ విద్యా సంస్థ స్పాన్సర్స్ చూసి చాలామంది బయటవారు చేరారు. రామచంద్ర ఆశ్రమం. గీత, అమ్మ గీత మొక్కల పాదులు సరిచేస్తున్న ఒక 15 ఏళ్ల అమ్మాయి జుట్టును వెనక్కి నెట్టుకుంటూ తలెత్తి పిలుపు వినిపించిన వైపు చూసి, వస్తున్నా మేడం అంటుంది. త్వరగా రామ్మా, సాయంత్రం చూసుకోవచ్చు మిగిలినవి అని వినిపించడంతో మరోసారి చెప్పించుకోకుండా చేతులు దులుపుకుంటూ పరిగెడుతుంది. ఆ దారిలో ఎన్నో రకాల గులాబీలు, తెల్లనివి, ఎర్రనివి, గులాబీ రంగువి, బంతులు, చామంతుల మొక్కలు, అందమైన పూలతో వాటి తలలు ఆడిస్తుండగా మల్లెపువ్వు వంటి చిన్న చిరునవ్వుతో పరిగెడుతుంది. ఎస్ మేడం అంటూ నిలబడుతుంది. గీత, ప్రేయర్లో నువ్వే పాట పాడాలి గుర్తుందా? ఇవాళ ఆగస్ట్ 15. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? లేదు మేడం, అక్కడ మొక్కలు సెర్చ్ చేస్తూ కూడా ఆ పాటే పాడుకున్నాను. చక్కగా పాడుతాను, ప్రేయర్లో చూడండి అంటూ చలాకీగా మాట్లాడుతుంది. అమ్మా నాన్న లేరని దిగులు పడే సమయం కూడా లేకుండా
ఊపిరి సలపని పనులను తనకు తానే అప్పగించుకుంటుంది. ఒంటరిగా దిగులుగా ఉండే తన కన్నా చిన్నపిల్లల దగ్గరకు వెళ్ళి తానే అమ్మాయి లాలించడం, తన వయసువారికి ఒక స్నేహితురాలిగా మారి ధైర్యం చెప్పడం, మొక్కలు నాటి పూలు పూయించడం, ఆశ్రమాన్ని ఎప్పుడూ అందంగా అలంకరించడం, వంట పనిలో వంటవారికి సహాయం చేయడం, వార్డెన్కి అకౌంట్స్ చూసి రిజిస్టర్ అప్డేట్ చేయడం, ఆశ్రమంలో పిల్లలకు హోంవర్క్లో సహాయం చేయడం, ఇలా అందరికీ తలలో నాలుకలా మారింది గీత. ఇంత అలుపెరగని పనుల మధ్యలో రాత్రి తన పడకపై చేరాక తనకంటూ ఎవరూ లేరనే బాధ మునుపంటి కింద దాచిన దాగక కన్నీటి వరదై సాగేది. తనకంటూ అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లి ఉండాలని, అలాంటి కుటుంబం కోసం కలలు కనేది. తన వింత కోరికలకు తానే నవ్వుకునేది. అందరినీ స్కూల్కి తీసుకొని లైన్లో పక్కనే ఉన్న స్కూల్కి బయలుదేరింది. అప్పుడే ఎదురుగా వాళ్ళ స్కూల్ బస్సే వీధి మలుపు తిరిగింది. దాన్ని చూడగానే గీతకి ఎంతో ఆత్మీయులు దగ్గరవుతున్నట్టు మురిసిపోవడం మొదలుపెట్టింది. బస్ గేట్ దాటుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరే నెమ్మదిగా కిందకు దిగి అసెంబుల్ అవుతున్నారు. గీత కూడా అందరితో పాటు లోపలికి వెళ్ళి అసెంబ్లీలో నిల్చున్నారు. హెడ్ మాస్టర్ వచ్చి స్పీచ్ ఇవ్వడం అయిపోగానే అందరూ వందేమాతరం పాడారు. స్పెషల్ సాంగ్ పాడటానికి గీత పేరుని పిలవగా గీత అసెంబ్లీ మధ్యలోకి వెళ్ళి నిల్చుని జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి అంటూ స్వరాలు తెలియకపోయినా భావయుక్తంగా పాడటంతో అందరూ ముగ్ధులై వాళ్ళ ఆనందాన్ని కరతాళ ధ్వనుల రూపంలో తెలియజేస్తారు. మిఠాయిలను అందరికీ పంచమన్న హెడ్ మాస్టర్ గారి ఆదేశంతో గీత తన క్లాస్మేట్స్ కొందరు కలిసి ఒక్కొక్కరికి పంచుతూ ఉంటారు. అప్పుడు వెళ్తుంది ఆమె మురళీధర్ వద్దకు. స్నేహ ఆత్మీయ భావం కళ్ళల్లో కనిపిస్తుండగా మిఠాయిని ఇస్తుండగా మీరు చాలా బాగా పాడారు అని చెప్తాడు. తనతో పాటు 10వ తరగతిలో చదువుతున్న మురళీధర్ మనసును కదిపే బంధాలున్న చోట సమయం మరింత వేగంగా కదిలిపోతుంది. అలాగే 10వ తరగతి పాఠాలు అయిపోయి పరీక్షల సమయం ఆసన్నమైంది. గీత శ్రద్ధగా అన్ని సబ్జెక్ట్ చదువుతూ పరీక్షలకు సిద్ధమవుతుంది. పరీక్ష మొదటి రోజు స్కూల్కి చేరుకున్నారు అంతా. మురళీధర్ గీత వద్దకు వచ్చి ఆల్ ది బెస్ట్, పరీక్షలు బాగా రాయండి అంటూ ఒక పెన్ ఇస్తాడు. ఆ పెన్తోనే అన్ని పరీక్షలు రాస్తుంది గీత. పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చేశారు. ప్రతిరోజు మళ్ళీ ఎప్పుడు మురళిని కలుస్తానా అనే ఆలోచనలతో భారంగా రోజులు గడిపేది. ఫలితాలు అనౌన్స్ చేసే రోజు. అందరూ వచ్చారు. కష్టపడి చదివినందుకు మొదటి ర్యాంక్తో నిలిచిన గీతకి స్టేజ్ మీద ట్రోఫీ అందించబడే సమయం. అందరి చప్పట్లు మారుమోగుతుండగా స్టేజ్ మీదకు వెళ్ళి ట్రోఫీ అందుకునే సమయంలో కూడా ఎన్నో ఆలోచనలు. ఇంకెప్పుడు తనని మళ్ళీ చూసే అవకాశం రాదని బాధ. ఫంక్షన్ అయిపోయింది. తనకున్న ఒకే ఒక ఆత్మీయ బంధం తనను వీడి వెళ్ళే సమయం అనే వేదన ఆమెను ఎక్కువ కలిచివేస్తుంది. ఏం చెప్పాలో తెలియని భావం బాధగా వెనుదిరిగింది. మరుసటి సంవత్సరం ఇంటర్లో చేరింది. ఆత్మీయ జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ మరింత పట్టుదలగా చదివింది. ఎప్పటిలా అందరికీ తలలో నాలుకలా అన్నిట్లో ఫస్ట్ వస్తూ ఉంది. రోజులు చకచకా దొర్లుతున్నాయి. చదువు తప్ప వేరే ధ్యాస లేదు. డిగ్రీ, ఆ తర్వాత పీజీలో చేరి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్గా నిలిచింది. ఒక బహుళ జాతి సంస్థ తనను వెతుక్కుంటూ వచ్చి తనను స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికి సహాయం చేస్తామని ఆఫర్ ఇచ్చాయి. అయినా చిరునవ్వే తప్ప బకింత కూడా గర్వం లేదు. ఆ రోజు రాత్రి కూడా తనకంటూ ఎవరూ లేరనే బాధ తనను నలిపేసింది. తనను దగ్గరకు తీసుకొని ఓదార్చేవారు
నేనున్నాను అని భుజం తట్టేవాళ్ళు, తన గెలుపును ఆస్వాదించే వాళ్ళు లేరనే లోటు ఆమె కళ్ళల్లో వెలితిగా మిగిలిపోయింది. మరుసటి రోజు సాయంత్రం వార్డెన్ నుంచి పిలుపు. ఏంటి మేడం పిలిచారు అని డోర్ దగ్గర ఉండి అడుగుతుంది. వార్డెన్ టేబుల్కి అటుపక్క చైర్లో కూర్చుంటే ఆమె ముందు ఎవరో ఒక అతను కూర్చున్నారు. లోపలికి రా గీత. ఏంటి మేడం పిలిచారు అని అతని వైపు చూసింది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆనవాలు సరిగా గుర్తించలేకపోయింది. కానీ అవతలి వైపు మనిషి కళ్ళల్లో ఒక వెలుగు. గీత, అతను మురళీధర్ నిన్ను కలవాలని వచ్చారు అన్న మాటలు చెవుల్లో మారి మ్రోగాయి. మురళి, మేడం తనతో కాస్త విడిగా మాట్లాడాలి. అలాగే అని ఆమె బయటకు వెళ్ళిపోయింది. మురళి, గీత, మనం చదువుకునే రోజుల్లోనే నీ ప్రవర్తన మరియు నీ మంచి మనసు చూసి నాకు నువ్వంటే చాలా అభిమానం ఉండేది. నిన్ను ఈ స్కూల్ని వదిలి వెళ్ళాకే ఆ అభిమానం కాస్తగా పెరిగి నీపై ఉన్నది కేవలం అభిమానం కాదు, నీతో కలిసి నడవాలని ఆశ అని అర్థమైంది. నీకు ఇష్టమైతే అని ఆగిపోతాడు. అన్ని రోజులు గీత కళ్ళ మాటున దాగిన కన్నీళ్లు ధారలు కట్టాయి. తన మనసు అర్థమై, మా అమ్మా నాన్న నిన్ను చూడాలని అంటున్నారు, వెళ్దామా అన్న అతని మాట 1000 వీణలు ఒకేసారి మీటినట్టుగా వినిపించింది. గీతకి వార్డెన్ పర్మిషన్ తీసుకొని తనని ఇంటికి తీసుకువెళ్తాడు. అందరూ ఆనందంగా ఒప్పుకుంటారు. మరో 2 రోజుల్లో పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఒక కోరిక కోరింది గీత. మురళి, ఇన్నాళ్ల ఈ ఒంటరి గీత నుంచి అందరూ ఉన్న, ముఖ్యంగా ఈ మురళీధర్కి ఇష్టంగా కుటుంబం అనే గడిలోకి వెళ్తున్నాను. అందుకే గీత నుంచి నేను నీ కృష్ణప్రియగా మారాలనుకుంటున్నాను. పేరులో కూడా ఎప్పుడూ నీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. కాదనవుగా? అది విని నీ ఇష్టం కృష్ణప్రియ అని నెమ్మదిగా దగ్గరకు తీసుకుంటాడు మురళీధర్. మరి నీ సర్టిఫికెట్లో ఉంటుందిగా, ఏం చేద్దాం అంటాడు. అవన్నీ మార్పించేశానుగా అని కన్ను గీటుతుంది కృష్ణప్రియ. అమ్మ దొంగ అని మరింత హత్తుకుంటాడు. ఆ రోజు మొదలైన ఆనందం కృష్ణప్రియ జీవితంలో స్టార్టప్గా చేనేత కార్మికులను కొంతమందిని కలిపి పెద్ద మాల్స్ నుంచి ఆర్డర్స్ తీసుకువస్తూ సెలబ్రిటీస్ని కూడా చేనేతకు సహాయంగా ఆ చీరలను తమ కాస్ట్యూమ్స్ డిజైన్లో వాడాలని ఒప్పించి చేనేతకు ఆదరణ మరింత పెంచి మంచి పేరును సంపాదించుకుంది. అన్ని సంతోషాలు తప్ప మరో మాటే లేదు. స్టార్టప్ చాలా బాగా రన్ అయ్యి మంచి లాభాలతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించింది. మురళీధర్ ఒక పెద్ద బహుళజాతి సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. రత్నాల వంటి పిల్లలు. కృష్ణకి దుఃఖం మంచులతో పాటు ఆనందం మంచులు కూడా తెలిసాయా? ఇలా అనుకుంటూ ఉండగా మురళి కిచెన్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసి, శ్రీమతి గారు మళ్ళీ ఆలోచనలో పడ్డట్టున్నారు, కాస్త ఆలస్యం అయితే టీ పొంగిపోయేది అని నవ్వుతాడు. ఆ నవ్వులో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, నా సంబరానికి టీ కాదు, రోజూ పాలు పొంగించాలి అంటూ టీ ఇద్దరికీ కప్స్లోనికి పోసి ఇస్తుంది. ఇద్దరూ అవి తీసుకొని హాల్లో బాల్కనీ గ్లాస్ డోర్ దగ్గర చైర్స్లో కూర్చుని టీ తాగుతూ ఉంటారు. బయట చల్లని గాలి తిరుగుతూ, చినుకులు పడుతూ ఆ గ్లాస్ డోరుపై పడి నెమ్మదిగా జారుతుండగా మురళీధర్, కృష్ణప్రియ నవ్వులు చిందిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు టీవీలో వస్తున్న పాట వింటున్నారు. ప్రాప్తమనుకో, ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో, ఈ బ్రతుకే మనసు తీర శిశిరంలో చెలిమంటై రగిలేదే ప్రేమ, చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ, మరువకుమా ఆనందమాయేటి మధుర కథ, మరువకుమా ఆనందమాయేటి మనసు కథ.